52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, విభజన కష్టాల నుంచి గట్టెక్కించండి, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్రాన్ని కోరనున్న సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈనాడులో పెట్టినటువంటి బ్యానర్ హెడ్డింగ్. దీర్ఘకాలంగా వేధిస్తున్న విభజన సమస్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుందని చెప్పి ఈరోజు రాశారు. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లోని ఆస్తులు అప్పుల విభజన జరగకపోవటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు స్తంభించిపోయిన విషయాన్ని సీఎం ప్రస్తావించనున్నారు. కేంద్రం ఆదుకుంటుంది కానీ అని చెప్పి మళ్ళీ వీళ్ళే కేంద్రం ఆల్రెడీ ఆదుకుంటుందంట, కానీ ఇంకా ఆదుకోవాలని రాశారు. కేంద్రం ఏం ఆదుకుంది? ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అంటే ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి నిధులే కేంద్రం నుంచి రాబట్టుకోలేనటువంటి దుస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు అంటే 52,000 కోట్లు ప్యాకేజీ అడుగుతారంట. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్యాకేజీ ఇస్తా అన్నారు కదా, ప్రత్యేక హోదా మాకు వద్దు, ప్యాకేజీ మాకు ముద్దు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ప్రత్యేక హోదాకి అవసరం లేదు, ప్యాకేజీ కావాలన్నప్పుడు మరి ప్యాకేజ్ ₹1 కూడా ఇవ్వకపోతే ఏ గుడ్డిగాడిదిగా పళ్ళు దోమే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ కోసం అంటే అడుగుతారంట. 26 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు ఢిల్లీ పోయారు ఇప్పటికే 30 సార్లు 40 సార్లు. ఒక్కరోజు కూడా మరి ఎందుకు అడగల ప్యాకేజీ రావాల్సిందాన్ని? ₹1 అన్న ఇచ్చారా? ఈవెన్ పోలవరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిధులనే రాబట్టలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి 7,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలైతే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది మీరే, మరి అది రాబట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ 2014-19 మధ్య కూడా ఇలానే అయింది. అప్పుడు హోదా పోయింది, ప్యాకేజీ కూడా రాలేదు. ఇప్పుడు ఎన్డీఏలో మీరుండి 26 నెలలుగా ఒక్కటంటే ఒకటి తీసుకొచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు 4 సార్లు రాష్ట్రానికి వస్తే 100 కోట్ల రూపాయలు భారీ బహిరంగ సభలకు తగలేశారు తప్ప ఒక్కటంటే ఒకటి రాష్ట్రానికి రావాల్సిన హామీల గురించి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి అడిగినటువంటి పాపాలు లేదు. ఇప్పుడు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదో పగలు తీసేస్తాం, అడిగేస్తాం. అడగటం కాదు, తీసుకొచ్చే దమ్ముందా అంటున్నా. అందుకని మీరు లేకపోతే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లేదు కదా, ₹1 కూడా మరి ఎందుకు తీసుకురావట్లేదు? తీసుకురాకపోగా పెద్ద పెద్ద ఏదో వస్తున్నాయి అని చెప్పి బిల్డప్లు ఇచ్చి కలరింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తప్ప ఒక్కటంటే ₹1 వచ్చినటువంటి పాపం లేదు, భవిష్యత్తులో కూడా రాదు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగిపోయిద్దో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. ఈయన ఉన్నప్పుడల్లా వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం, 99 పైసలకి ఉల్ఫాగాలకో తెలుగుదేశం బినామీగాలకో భూములు అమ్మేయటం, రోడ్లు ప్రైవేట్ పరం, ఆర్టీసీని ప్రైవేట్ పరం, డిపోలు ప్రైవేట్ పరం, బస్టాండ్లు ప్రైవేట్ పరం, ఆఖరికి టూరిజం ప్రాజెక్టులు ప్రైవేట్ పరం, ఇలా రాష్ట్రాన్ని మాత్రం పూర్తిగా భ్రష్టు పట్టించేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు మాత్రం వాళ్ళ పత్రికల్లో పెట్టుకొని బ్రహ్మాండంగా ఉందని రాపించుకోవడం తప్ప ఒక్కటంటే ఒక ఉపయోగం లేదనేది మాత్రం వాస్తవం.